ఇది కల్తీ పాలు, వాటిని సులభంగా ఎలా పసిగట్టాలో మీకందించే ఒక త్వరిత సారాంశం. మనం రోజూ ఎంతో నమ్మకంగా ఆరోగ్యానికి మంచిదని తాగే పాలు కొందరి స్వార్థం వల్ల విషంగా ఎలా మారుతున్నాయో, ఆ కల్తీని మన ఇంట్లోనే చిటికెలో ఎలా కనిపెట్టవచ్చో ఈ సమాచారం మనకు స్పష్టంగా వివరిస్తోంది. మొదటిది, అసలు లాభాల కోసం పాలలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారో చూద్దాం. పాలు చిక్కగా కనిపించాలని స్టార్చ్ లేదా గంజి కలుపుతున్నారు. ఇక పేగులని నాశనం చేసే డిటర్జెంట్లు, కిడ్నీలని దెబ్బతీసే యూరియా, జీర్ణకోశ సమస్యలు తెచ్చే హైడ్రోజన్ పెరాక్సైడ్, అబ్బో ఇలాంటివన్నీ కలుపుతున్నారంటే అసలు నమ్మశక్యంగా లేదు కదూ. రెండవది, కల్తీ చేసే ముఠాల ఆగడాలు, మన అధికారుల నిర్లక్ష్యం గురించి మాట్లాడుకుందాం. మీరు వినే ఉంటారు, గతంలో పటాన్చెరు, ప్రతాపూరు లాంటి ప్రాంతాలలోని డైరీలలో భారీగా కల్తీపాలు, పన్నీర్ దొరికాయి. కాని ఆ తర్వాత అధికారుల నిరంతర నిఘా లేటెపోవడం వల్ల ఏమైంది? ఈ ప్రాణాంతక వ్యాపారం ఇంకా యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. చివరగా మన ఇంట్లోనే ఈ కల్తీని ఇట్టే ఎలా పసిగట్టాలో చూద్దాం. ఒక చుక్క పాలను కాస్త ఏటవాలుగా ఉన్న చోట వెయ్యండి, అది నెమ్మదిగా తెల్లటి గీతలా జారితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అదే పాలకు 2 అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలం రంగులోకి మారితే అందులో ఖచ్చితంగా స్టార్చున్నట్టే. ఇక ఒక బాటిల్లో కొద్దిగా పాలు పోసి గట్టిగా ఊపినప్పుడు బాగా మందంగా నురగ వస్తోందా? అయితే అందులో డిటర్జెంట్ ఉన్నట్టే లెక్క. ఇవి మాత్రమే కాకుండా లాక్టోమీటర్ అనే ఒక చిన్న పరికరంతో కూడా మనం క్షణాల్లో కల్తీని కనిపెట్టేయవచ్చు. అందుకే ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో మనం రోజూ తాగే పాల స్వచ్ఛతను నిర్ధారించుకొని మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని ఈ కల్తీ మహమ్మారి నుంచి కాపాడుకోవడమే ఇప్పుడు అత్యంత ముఖ్యం.